Hello students, welcome back to Chemistry Wins YouTube channel. So this video session deals with the properties of lubricants. The first property, viscosity. So viscosity ante enti, viscosity ni ela manam determine chestamu annadi ee video session lo chuddamandi. Okay, right? Viscosity is the property of lubricant that determines its resistance to flow. Ante edaina lubricant oil ఈజీగా ఫ్లో కాకుండా కొంత రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఓకే, సో ఆ ప్రాపర్టీయే విస్కాసిటీ. దెన్ ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఫ్లోయబిలిటీ ఆఫ్ ఏ లూబ్రికెంట్ ఆయిల్. ఒక లూబ్రికెంట్ ఆయిల్ యొక్క ఫ్లోయింగ్ క్యారెక్టర్ని ఇండికేట్ చేసే ప్రాపర్టీ విస్కాసిటీ. ద ఫోర్సెస్ ఆఫ్ కొహెషన్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద విస్కాసిటీ. సో ఏదైనా లూబ్రికెంట్ ఆయిల్స్కి విస్కాసిటీ ప్రాపర్టీ ఎందుకు వస్తుంది అంటే ఆ లూబ్రికెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉండే కోహెషన్ ఫోర్సెస్ అంటే అట్రాక్షన్ ఫోర్సెస్. ఓకే, రైట్. దెన్ ఏ లిక్విడ్ లైక్ పెట్రోల్ విచ్ ఫ్లోస్ ఈజీలీ హ్యాస్ లో విస్కాసిటీ. సో పెట్రోల్ అనే లూబ్రికెంట్ అంటే మీరు ఒక పెట్రోల్ లిక్విడ్ని మీరు కన్సిడర్ చేస్తే చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. సో కాబట్టి విస్కాసిటీ విల్ బి వెరీ లో. అండ్ లిక్విడ్స్ సచ్ యాజ్ తార్ విచ్ ఫ్లోస్ స్లోలీ హ్యాస్ హై విస్కాసిటీ. సో తార్ లాంటి లిక్విడ్స్ మనకు చాలా ఫ్లోయింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది కాబట్టి విస్కాసిటీ చాలా హైగా ఉంటుంది. ఓకేనా, రైట్. దెన్ viscosity is one of the most important properties of lubricants and determines its performance under operating conditions. So lubricants ni మనం మెషిన్స్లో యాడ్ చేసినప్పుడు ఆ లూబ్రికెంట్స్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేయాలి. ఇలా డిక్రీజ్ చేయడానికి మనకు విస్కస్గా ఆ లిక్విడ్స్ ఉండాలి. సో విస్కాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వల్ల లూబ్రికెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. ఓకేనండి. దెన్ మనము ఇప్పుడు విస్కాసిటీకి మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూద్దాము. విస్కాసిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అబ్సల్యూట్ విస్కాసిటీ. ఓకే, సో అబ్సల్యూట్ విస్కాసిటీ అంటే ఏంటంటే ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ బిట్వీన్ టూ ప్యారలల్ లేయర్స్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ విస్కాసిటీ. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ద లెటర్ ఈటా. యూనిట్స్ ఏంటంటే పైస్. ఓకే, రైట్. దెన్ అంటే అబ్సల్యూట్ విస్కాసిటీ అంటే ఏదైనా ఒక లూబ్రికెంట్ లేయర్ని టూ ప్యారలల్ లేయర్స్ మధ్య డ్రాగ్ చేయడానికి అవసరమైన ఫోర్సే అబ్సల్యూట్ విస్కాసిటీ. యూనిట్స్ పయస్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఈటా అనే ఈ లెటర్తో మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ అబ్సల్యూట్ విస్కాసిటీ. దెన్ విస్కాసిటీ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అనదర్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ కైనమాటిక్ విస్కాసిటీ ఆర్ సింప్లీ కైనమాటిక్ విస్కాసిటీ. సో కైనమాటిక్ విస్కాసిటీ అంటే ద రేషియో ఆఫ్ అబ్సల్యూట్ విస్కాసిటీ టు డెన్సిటీ ఆఫ్ లూబ్రికెంట్ ఈజ్ నోన్ యాజ్ అబ్సల్యూట్ కైనమాటిక్ విస్కాసిటీ. అంటే మీరు అబ్సల్యూట్ విస్కాసిటీని ఆ లూబ్రికెంట్ ఆయిల్ యొక్క డెన్సిటీతో మీరు రేషియో తీసుకుంటే మీకు అది అబ్సల్యూట్ కైనమాటిక్ విస్కాసిటీ అవుతుంది. ఓకే, రైట్. దెన్ అబ్సల్యూట్ కైనమాటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటంటే స్టోక్స్. So R is equal to absolute kinematic viscosity is equal to absolute viscosity divided by rho at density of the lubricant oil. Okay, then units ఏంటంటే absolute kinematic viscosity కి Stokes, right students? Then so clear. Then let us enter into effect of temperature on viscosity. ఎందుకంటే మెషిన్స్లో ఎప్పుడు కానీ హై టెంపరేచర్ ఉంటుంది. ఆపరేట్ అయ్యేటప్పుడు, మూవ్ అయ్యేటప్పుడు, ఆటోమొబైల్స్లో కూడా. సో మనం లూబ్రికెంట్స్లో ఫ్రిక్షన్ డిక్రీజ్ చేయడానికి మనము ఈ లూబ్రికెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో కాబట్టి టెంపరేచర్ ఎప్పుడు కానీ హైగా ఉంటుంది. ద విస్కాసిటీ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దట్ ఈస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ విస్కాసిటీ డిక్రీజెస్. ఓకే, సో మనము లూబ్రికెంట్ ఆయిల్ యాడ్ చేసిన లూబ్రికెంట్ ఆయిల్ ఆటోమొబైల్స్లో కానీ మెషిన్స్లో కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆపరేట్ అయ్యేటప్పుడు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మనకు టెంపరేచరు విస్కాసిటీ ఈ రెండు కూడా ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, రైట్. దెన్ ఎందువల్ల విస్కస్ నేచర్ డిక్రీజ్ అవుతుందంటే దిస్ ఈస్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్
ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్. ఇందాక మనం చెప్పుకున్నామండి కొహెషన్ ఫోర్సెస్ అని. ఎప్పుడైతే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు మనకు కొహెషన్ ఫోర్సెస్ అంటే లూబ్రికెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉండే అట్రాక్షన్ డిక్రీజ్ అవ్వడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సింపుల్. దెన్ అట్ హయ్యర్ టెంపరేచర్స్ ఆయిల్స్ మస్ట్ హ్యావ్ సఫిషియంట్ విస్కాసిటీ టు క్యారీ లోడ్స్. సో హై టెంపరేచర్ దగ్గర మనకు విస్కస్ నేచర్ అనేది ఖచ్చితంగా లూబ్రికెంట్ ఆయిల్స్కి ఉండాలి, ఎందుకంటే హై లోడ్ని క్యారీ చేయడానికి. ఓకే, దెన్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ విస్కాసిటీ. సో విస్కాసిటీ ప్రెషర్ మీద ఎటువంటి ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ విస్కాసిటీ మీద ఎలా ఉంటుంది అని అంటే లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ట్రీమ్ ప్రెషర్. సో మెషిన్స్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్ అనేది ఉంటుంది. అట్ సచ్ హై ప్రెషర్స్ విస్కాసిటీ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఇంక్రీజెస్ కన్సిడరబ్లీ. సో హై ప్రెషర్స్ దగ్గర లూబ్రికేటింగ్ ఆయిల్స్ యొక్క విస్కాసిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల మనకేంటంటే ఇట్ అఫెక్ట్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లూబ్రికెంట్. సో కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఒక పాయింట్ రాశాను చూడండి స్టూడెంట్స్, రైట్. ఏ గుడ్ లూబ్రికేటింగ్ ఆయిల్ షుడ్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ విస్కాసిటీ అండర్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. సో అంటే ఒక ఐడియల్ లూబ్రికెంట్ ఆయిల్ అని మనం దేని అంటామంటే ఏ లూబ్రికెంట్ ఆయిల్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా ప్రెషర్ ఇంక్రీజ్ అయినా దాని యొక్క విస్కాసిటీలో చేంజ్ రాకుండా ఉండే లూబ్రికెంట్ ఆయిల్స్ని మనము గుడ్ లూబ్రికేటింగ్ ఆయిల్స్ అని అంటాం, లేదు ఐడియల్ లూబ్రికెంట్ ఆయిల్స్ అని అంటాం. ఓకే, రైట్. దెన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ ఆయిల్స్, హెవీ ఆయిల్స్. సో లైట్ ఆయిల్స్ చాలా ఈజీగా ఫ్లో అవుతాయి, విస్కాసిటీ తక్కువగా ఉంటుంది. హెవీ ఆయిల్స్కి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, చాలా స్లోగా ఫ్లో అవుతాయి ఇవి. ఓకే, సో లైట్ ఆయిల్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే లో టెంపరేచర్స్ దగ్గర, లో ప్రెషర్స్ దగ్గర అండ్ హై స్పీడ్స్ దగ్గర యూస్ చేస్తాం. అంటే హై స్పీడ్ ఉండే మెషిన్స్లో మనం యూస్ చేస్తాం. హెవీ ఆయిల్స్ని హై టెంపరేచర్స్ దగ్గర, హై ప్రెషర్స్ దగ్గర, స్లో స్పీడ్స్ దగ్గర యూస్ చేస్తాం. అంటే హెవీ ఆయిల్స్ స్లో స్పీడ్ ఉండే ఆటోమొబైల్స్లో మెషిన్స్లో యూజ్ అవుతాయి, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆన్ ద విస్కాసిటీ ప్రాపర్టీ. దెన్ లెట్ us మెజర్ ద విస్కాసిటీ స్టూడెంట్స్. సో మెజర్మెంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్. ఓకే, రైట్. ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు మెజర్ ద విస్కాసిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఆర్ కాల్డ్ విస్కోమీటర్స్. ఓకే, అంటే విస్కాసిటీ లూబ్రికెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏమంటామంటే విస్కోమీటర్స్ అని అంటాం. దెన్ ద సేబోల్ట్ యూనివర్సల్ విస్కోమీటర్ ఆర్ యూజ్డ్ ఇన్ యుఎస్ఏ. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళు యూజ్ చేసే విస్కోమీటర్ అంటే రెడ్వుడ్ రెడ్వుడ్ అంటున్నాను సారీ. సో సేబోల్ట్ యూనివర్సల్ విస్కోమీటర్స్ అనే డివైజ్ వాళ్ళు యూజ్ చేస్తారు. అదే రెడ్వుడ్ విస్కోమీటర్స్ అనేది కామన్వెల్త్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, అంటే రెడ్వుడ్ విస్కోమీటర్ అనే ఒక డివైస్ని విస్కాసిటీ మెజర్ చేయడానికి ఇండియాతో పాటు బ్రిటిష్ కంట్రీస్, కామన్వెల్త్ కంట్రీస్లో మనం యూస్ చేస్తాం. ఓకే, ఇండియాలో రెడ్వుడ్ విస్కోమీటర్ యూస్ చేస్తారు విస్కాసిటీ మెజర్ చేయడానికి. ఓకే, మనం ఇప్పుడు రెడ్వుడ్ విస్కోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్. దెన్ రెడ్వుడ్ విస్కోమీటర్. సో ద విస్కాసిటీ ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్స్ ఈజ్ మెజర్డ్ బై a viscometer that is called as a redwood viscometer in India. Okay, there are two types of redwood viscometers. Type 1 is redwood viscometer number 1. Type 2 is redwood viscometer number 2. So we have two types of viscometers, redwood viscometer number 1 and redwood viscometer number 2, right. Then the two viscometers work on same principle and method but differ in their dimensions of discharge capillary as below. Agate jet అని అంటుంటారు. అంటే రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1, నెంబర్ 2 సేమ్ అండి. అంటే వాటి సైజ్ కానీ ప్రిన్సిపుల్ కానీ ఆపరేటింగ్ ప్రిన్సిపుల్ కానీ మెథడ్ కానీ అంతా సేమ్గా ఉంటుంది. బట్ ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే ఆ రెడ్వుడ్ విస్కోమీటర్లో ఉంటే డిశ్చార్జ్ క్యాపిల్లరీ అంటుంటారు, లేదు అగేట్ జెట్ అని అంటుంటారు. అంటే లూబ్రికెంట్ ఆయిల్ని రిలీజ్ చేసే ఒక హోల్ అనేది ఉంటుంది ఆ రెడ్వుడ్ విస్కోమీటర్ బాటంలో. ఆ హోల్ యొక్క విడ్త్ డిమెన్షన్స్లో విడ్త్ లెంగ్త్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అంటే ద రెడ్వుడ్ విస్కోమీటర్స్ డిఫర్ ఇన్ దైర్ డైమెన్షన్స్ ఆఫ్ డిశ్చార్జ్ క్యాపిల్లరీ ఆర్ అగేట్ జెట్. సింపుల్గా డిశ్చార్జ్ క్యాపిల్లరీ అంటే ఏంటంటే ఓపెనర్. సో అంటే లూబ్రికెంట్ ఆయిల్ రిలీజ్ చేసే ఒక స్మాల్ ఓపెనర్. ఓకే, రైట్. సో దెన్ ఇక్కడ మనము ఈ ఒక టేబుల్ చూద్దాం. ఈ టేబుల్లో మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది, రైట్. సో హియర్ వీ హ్యావ్ రిటన్ ద టేబుల్, ద డిఫరెన్స్. ఓకే,
రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1, రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 2. డిశ్చార్జ్ క్యాపిల్లరీ అంటే గుర్తుంచుకోండి, రెడ్వుడ్ విస్కోమీటర్కి బాటంలో ఉండే ఒక హోల్, ఆ హోల్ డయామీటరు రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1కి 1.62 మిల్లీమీటర్స్, లెంగ్త్ 10 మిల్లీమీటర్స్. రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 2లో ఆ హోల్ డయామీటర్ ఎంత ఉంటుందంటే కొద్దిగా హై ఉంది, 3.8 mm. దెన్ ఇక్కడ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, 50 mm. ఓకేనండి. దెన్ రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1 ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ ద విస్కాసిటీ ఆఫ్ లో విస్కస్ ఆయిల్స్, వెరాస్ రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 2 ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ ద విస్కాసిటీ ఆఫ్ హై విస్కస్ ఆయిల్స్. ఓకేనా స్టూడెంట్స్? అంటే మీరు తీసుకున్న లూబ్రికెంట్ ఆయిల్కి విస్కాసిటీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ లూబ్రికెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ మీరు రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 2 యూస్ చేసి మెజర్ చేస్తారు. మీరు తీసుకున్న లూబ్రికెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ చాలా లో ఉందనుకోండి, అప్పుడు అంటే చాలా లైట్గా ఉంది, లైట్ ఆయిల్ అనుకోండి, అప్పుడు ఆ లూబ్రికెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ మీరు ఎలా మెజర్ చేస్తారంటే బై యూజింగ్ రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1. ఓకే రైట్ స్టూడెంట్స్? దెన్ హౌ ద రెడ్వుడ్ విస్కోమీటర్స్ మెజర్స్ ద విస్కాసిటీ, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? చూడండి ఇక్కడ సింపుల్గా ప్రిన్సిపల్ ఆఫ్ రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1. దెన్ మనం నెంబర్ 1 గురించి డిస్కస్ చేద్దాం, రైట్? అంటే లైట్ ఆయిల్స్. విస్కాసిటీ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెంటీపైస్. సో విస్కాసిటీని మనం జనరల్గా సెంటీపైస్ అనే యూనిట్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్లో, బట్ ప్రాక్టికల్లీ ద విస్కాసిటీ ఈజ్ మెజర్డ్ యాజ్ ద టైమ్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, విస్కాసిటీ ఈజ్ మెజర్డ్ యాజ్ the time in seconds for a given quantity of oil to flow through a discharge capillary, that is agate jet hole, ఇందాక చెప్పుకున్నామండి, at a particular temperature. సో విస్కాసిటీని మనం సెంటీపైస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈవెన్ దో సెంటీపైస్లో ఎక్స్ప్రెస్ చేసినా మనం ఈ రెడ్వుడ్ విస్కోమీటర్ దగ్గర ఈ రెడ్వుడ్ విస్కోమీటర్ యూస్ చేసినప్పుడు మనము విస్కాసిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే టైం సెకండ్స్లో, అంటే ఎంత సెకండ్స్లో, ఎన్ని సెకండ్స్లో మనకు లూబ్రికెంట్ ఆయిల్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ అనుకున్నారు, 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ మీకు 10 సెకండ్స్లో ఫ్లో అయ్యిందని అనుకుందాం, లేదు 20 సెకండ్స్లో ఫ్లో అయ్యింది అనుకుందాం. ప్లస్ టెంపరేచర్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం, అట్ పర్టికులర్ టెంపరేచర్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్ 40 degrees సెంటిగ్రేడ్ ఏ లూబ్రికెంట్ ఆయిల్ హ్యాస్ టేకెన్ అబౌట్ 100 seconds. ఓకే రైట్, 100 seconds ఆఫ్ టైం. అంటే ఆ లూబ్రికెంట్ ఆయిల్ 50 ml ఆఫ్ దట్ లూబ్రికెంట్ ఆయిల్ మనకు 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫ్లో అవ్వడానికి 100 seconds టైం తీసుకున్నది. సో ఇలా మనము విస్కాసిటీని టైం ఇన్ సెకండ్స్, సో సెకండ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, టైం ఇన్ సెకండ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా రైట్? నెక్స్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. దెన్ ద రిజల్ట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం యాజ్ సెకండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం, టేకెన్ బై ద ఆయిల్ టు ఫ్లో త్రూ ద డిశ్చార్జ్ క్యాపిలరీ ఆఫ్ రెడ్వుడ్ విస్కోమీటర్. సో రెడ్వుడ్ విస్కోమీటర్ యొక్క బాటంలో ఉండే ఆ హోల్ ద్వారా ఈ లూబ్రికెంట్ ఆయిల్ ఫ్లో అవ్వడానికి ఎంత టైం తీసుకునింది, అదే మనము అది తీసుకున్న టైంను సెకండ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెడ్వుడ్ విస్కోమీటర్. దెన్ లెట్ us డిస్క్రైబ్ ద రెడ్వుడ్ విస్కోమీటర్. ఓకే స్టూడెంట్స్, సో మనము డిస్క్రిప్షన్కి వెళ్ళినప్పుడు డయాగ్రామ్ ఖచ్చితంగా చూడాలి, రైట్? సో అది ఎలా ఉంటుందో మనం సింపుల్గా ఇప్పుడు చూద్దాము. వాట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1? సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ రెడ్వుడ్ విస్కోమీటర్. ఓకే, సో ఈ రెడ్వుడ్ విస్కోమీటర్ డయాగ్రామ్ మనకు ఇలా ఉంటుందండి, రైట్ స్టూడెంట్స్? నేను కొద్దిగా మ్యాగ్నిఫై చేస్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ రెడ్వుడ్ విస్కోమీటర్, రైట్? ఇప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది రెడ్వుడ్ విస్కోమీటర్ అనేది, రైట్? సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్వుడ్ విస్కోమీటర్లో మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డార్క్నింగ్ చేశాను. ఇదేంటంటే యాక్చువల్గా మెటాలిక్ ఆయిల్ కప్. ఓకేనా స్టూడెంట్స్? మెటాలిక్ ఆయిల్ కప్, బ్రాస్తో మ్యానుఫ్యాక్చర్ అయిన మెటాలిక్ ఆయిల్ కప్ ఉంటుంది. ఈ మెటాలిక్ ఆయిల్ కప్పు దీంట్లో మీరు లూబ్రికెంట్ ఆయిల్ మీరు తీసుకుంటారు. ఈ లూబ్రికెంట్ ఆయిల్ తీసుకొని మీరు హీట్ చేస్తారు, అంటే ఎలక్ట్రిక్ హీటర్కి కనెక్ట్ చేసి ఉంటాం మనం దీన్ని. ఓకే రైట్, మీరు స్విచ్ ఆన్ చేస్తే హీట్ అవుతుంది, రైట్? సో ఈ ఆయిల్ కప్కి సెంటర్లో మీరు చూడొచ్చండి ఏముందంటే, ఇక్కడ సెంటర్లో ఇక్కడ రాశాను చూడండి, వేల్వ్ రాడ్ అని ఉంది. ఓకేనా? సో అంటే వేల్వ్ రాడ్ అంటే ఇక్కడ హోల్ అనేది ఉంటుంది, రైట్? ఈ హోల్ని మనం ఏమంటామంటే అగేట్ జెట్ అని అంటాం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకుంటూ ఉన్నాం అగేట్ జెట్ ఆర్ డిశ్చార్జ్ క్యాపిలరీ. అంటే దీంట్లో ఫిల్ చేసిన లూబ్రికెంట్ ఆయిల్, అంటే ఈ ఆయిల్ కప్లో రెడ్వుడ్ విస్కోమీటర్ ఆయిల్ కప్లో మీరు ఫిల్ చేసిన లూబ్రికెంట్ ఆయిల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ml ఫిల్ చేశారు. ఫిల్ చేసినప్పుడు రైట్, సో
ఆ లూబ్రికెంట్ ఆయిల్ని మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ అప్పుడు కలెక్ట్ చేయాలి కదా, రైట్. సో కలెక్ట్ చేయాలంటే లూబ్రికెంట్ ఆయిల్ రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయడానికి ఇక్కడ బాటంలో హోల్ ఉంటుంది. ఆ హోల్ని మనము అగేట్ జెట్ అని అంటాం. ఈ హోల్ని మీరు ఈ వేలు రాడ్తో ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు వేలు రాడ్ని క్లోజ్ చేసారంటే హోల్ మీకు క్లోజ్ అయిపోతుంది, లూబ్రికెంట్ ఆయిల్ బాటంలోకి ఫ్లో కాదు. ఓకే, రైట్. మీరు ఓపెన్ చేశారంటే లూబ్రికెంట్ ఆయిల్ ఫ్లో అయిపోతుంది. దెన్ మనం ఇక్కడ ఈ రెడ్వుడ్ విస్కోమీటర్లో వీఆర్ గోయింగ్ టు హీట్ ఇట్. ఓకే, హీట్ ద ఆయిల్. సో కాబట్టి మనం టెంపరేచర్ మెజర్ చేయాలి కదండి. సో కాబట్టి మనకి ఇక్కడ థర్మోమీటర్స్ ఉంది ఈ ఆయిల్ కప్లో. యాజ్ వెల్ యాజ్ మనం హీటింగ్ ఎలా చేస్తామంటే డైరెక్ట్గా హీట్ని మనం లూబ్రికెంట్ ఆయిల్ని హీట్ చేయాలి. ద ఆయిల్ కప్ ఈ సరౌండెడ్ బై వాటర్ బాత్. ఓకే, సో ఫస్ట్ మనం వాటర్ని హీట్ చేస్తాం, వాటర్ నుంచి హీటు మనకు లూబ్రికెంట్ ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద ఆయిల్ కప్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ బాత్, రైట్. అండ్ వీ హ్యావ్ కెప్ట్ ఎ థర్మోమీటర్ ఇన్ ద వాటర్ బాత్ ఆల్సో టు మెజర్ ద టెంపరేచర్, రైట్. దెన్ హియర్ యూ కెన్ సీ స్టిర్రర్, అంటే మనకు లూబ్రికెంట్ ఆయిల్ యొక్క టెంపరేచర్ అంటే స్టిర్రర్ ఎక్కడ ఉంటుందంటే వాటర్ బాత్లో ఉంటుంది. ఓకే, సో స్టిర్రర్ ఏం చేస్తుందంటే మనం ది స్టిర్రర్ ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే నీట్గా వాటర్ని స్టిర్ చేస్తూ ఉంటాం హీట్ చేసినప్పుడు. ఇలా స్టిర్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ యొక్క టెంపరేచరు హీట్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆయిల్ ప్రాపర్గా హీట్ అవుతుంది. ఓకేనా. దెన్ మీకు ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత వాటర్ని కలెక్ట్ చేసుకోవడానికి, వాటర్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఒక అవుట్లెట్ ఉంది చూడండి, అవుట్లెట్ ఫర్ వాటర్. దెన్ ద ఎంటైర్ రెడ్వుడ్ విస్కోమీటరు మనకు ఒక ట్రైపాడ్ స్టాండ్. సో ఇది లెగ్స్ అండి, ఈ లెగ్స్ పైన రెస్ట్ అయి ఉంటుంది. దెన్ ద లెగ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ లెవెలింగ్ స్క్రూస్. ఆ స్క్రూస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. దెన్ మనము ఒక పర్టికులర్ టైం తర్వాత లూబ్రికెంట్ ఆయిల్ని దీంట్లో తీసుకొని హీట్ చేసి ఆ టెంపరేచర్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనము హీటింగ్ ఆపేసి వేలు రాడ్ని ఓపెన్ చేస్తే లూబ్రికెంట్ ఆయిల్ మనకు బయటకు వచ్చేస్తుందండి. ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, ద కమింగ్ అవుట్ లూబ్రికెంట్ ఆయిల్, ద ఇన్కమింగ్ లూబ్రికెంట్, ద అవుట్ ఫ్లోయింగ్ లూబ్రికెంట్ ఆయిల్ ఈస్ కలెక్టెడ్. ఇట్ ఈస్ టు బి కలెక్టెడ్ ఇన్ ఏ పర్టికులర్ గ్లాస్ ఫ్లాస్క్. సో దట్ ఫ్లాస్క్ ఈస్ కాల్డ్ ఎస్ కోల్డ్ రాష్ ఫ్లాస్క్. కెపాసిటీ ఎంత అండి? 50 ml. ఓకేనా, రైట్. జస్ట్ లూబ్రికెంట్ ఆయిల్ దీంట్లో ఫిల్ చేయండి అండ్ వాటర్ ఫిల్ చేయండి వాటర్ బాత్లో, అండ్ థర్మోమీటర్స్ ఫిక్స్ చేయండి. మీరు సింపుల్గా హీట్ చేయండి, ఎలక్ట్రిక్ హీటర్తో కనెక్ట్ చేయండి, బాటంలో కోల్డ్ రష్ ఫ్లాస్క్ ఉంచండి. దెన్ మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ టెంపరేచర్ రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 degrees సెంటీగ్రేడ్కి టెంపరేచర్ రీచ్ అయినప్పుడు హీటింగ్ ఆపేసేయండి. ఈ వేల్వ్ రాడ్ని ఓపెన్ చేయండి. వేల్వ్ రాడ్ని ఓపెన్ చేస్తే మనకు లూబ్రికెంట్ ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. సో మీరు స్టాప్ క్లాక్ని ఆన్ చేయండి. స్టాప్ క్లాక్ని ఆన్ చేస్తే ఆ 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ కోల్డ్ రష్ ఫ్లాస్క్లో కలెక్ట్ అవుతుంది. సో 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ రెడ్వుడ్ విస్కోమీటర్ నుంచి ఇలా బయటకు వచ్చే లూబ్రికెంట్ ఆయిల్ ఎంత టైంలో కలెక్ట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ అట్ 50 degrees సెంటీగ్రేడ్ హ్యాస్ టేకెన్ అబౌట్ 120 seconds. ఈ 120 secondsని మీరు విస్కాసిటీ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేస్తే మీకు విస్కస్ నేచర్ గురించి మీకు ఒక ఐడియా అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సో ఇలా మనము విస్కాసిటీని మెజర్ చేస్తాం. ఇది రెడ్వుడ్ విస్కోమీటర్ డిస్క్రిప్షన్ అండి. ఓకేనా. అండ్ దీంతోపాటు లాస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాయింటర్. ఇక్కడ పాయింటర్ అనేది ఉంది. ఈ పాయింటర్ యూజ్ ఏంటంటే కరెక్ట్గా లూబ్రికెంట్ ఆయిల్ ఎంత ఫిల్ చేయాలో మనకు కరెక్ట్గా మనము పాయింటర్ వరకే ఫిల్ చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద description of redwood viscometer number 1. Cold rush flask is nothing but receiving flask which is kept at the bottom of the redwood viscometer to receive the outflowing lubricant oil. అదే మనకి ఇక్కడ ఓవరాల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆయిల్ కప్, ఇందాక మనం దాన్ని చెప్పుకున్నాం. సో సెంటర్లో ఉంటుంది ఆయిల్ కప్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఆయిల్ కప్ ఈజ్ ఏ సిల్వర్ ప్లేటెడ్ బ్రాస్ సిలిండర్ హ్యావింగ్ 19 mm హైట్ అండ్ 46.5 mm డయామీటర్. సో ఆయిల్ కప్ యొక్క హైట్ 19 mm ఉంటుంది, డయామీటర్ 46.5 mm ఉంటుంది, మిల్లీమీటర్స్ ఉంటుంది. దెన్ ద బాటమ్ ఆఫ్ ది ఆయిల్ కప్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఎ సెంట్రల్ హోల్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, హోల్, రైట్, in which discharge capillary or agate jet with bore diameter of 1.62 mm and length of 10 mm is fitted. సో మీకు ఈ ఆయిల్ కప్కి బాటంలో మనకు అగేట్ ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ని మనము అగేట్ జెట్ అని అంటాం. ఈ హోల్ యొక్క డయామీటర్ ఎంత అని అంటే 1.62 mm, లెంగ్త్ ఎంత అంటే 10 mm. ఓకేనా. దెన్ దిస్ జెట్ కెన్ బి ఓపెన్డ్ ఆర్ క్లోజ్డ్ బై ఎ వాల్వ్ రాడ్. ఆల్రెడీ మనం దీన్ని చెప్పుకున్నాం. సో వాల్వ్ రాడ్తో మీరు ఈ జెట్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. దెన్ ఏ పాయింటర్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది సిలిండర్ టు
ఇండికేట్ ద లెవెల్ ఆఫ్ ది ఆయిల్. సో మనం ఇందక్కడ చెప్పుకున్న డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు సో మనకు ఆయిల్ కప్లో పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ కరెక్ట్గా లూబ్రికెంట్ ఆయిల్ ఎంత ఫిల్ చేయాలో తెలుస్తుంది. దెన్ ఏ థర్మోమీటర్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద ఆయిల్ కప్, రైట్. సో ఆయిల్ టెంపరేచర్ మెజర్ చేయడానికి మనము థర్మోమీటర్ కూడా ఫిక్స్ చేస్తాం. దెన్ వాటర్ బాత్. సో ద సిలిండ్రికల్ కాపర్ బాత్ కంటైనింగ్ వాటర్ సరౌండ్స్ ద ఆయిల్ కప్. It is heated electrically and is provided with a tap for emptying the water. It is also provided with a thermometer to measure the temperature. Okay, right. A thermometer is also inserted in the copper bath to know the temperature of the water. A stirrer is also provided with the heating bath for stirring the water to maintain the uniform temperature. So మనకు ఈ ఆయిల్ కప్కి రెండు వైపులా మనకు వాటర్ బాత్ ఉంటుంది. ఈ వాటర్ బాత్లో మనకు హీటింగ్కి యూజ్ అవుతుంది, ఆయిల్ని హీట్ చేయడానికి. దీంట్లో థర్మోమీటర్ ఉంటుంది వాటర్ బాత్లో, యాజ్ వెల్ యాజ్ స్టిర్రర్ కూడా ఉంటుంది. మనము ప్రాపర్గా స్టిర్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ మెజర్ చేయడానికి. ఇది వాటర్ బాత్. మీరు ఈ హోల్లో ఉండే లూబ్రికెంట్ ఆయిల్ రిలీజ్ చేయాలి, ఆయిల్ కప్లో ఉండే లూబ్రికెంట్ ఆయిల్ మీరు రిలీజ్ చేయాలి అంటే వేల్ రాడ్ని ఓపెన్ చేస్తే చాలు. ఈ రాడ్ని ఓపెన్ చేస్తే ఆయిల్ ఈజీగా కోల్డ్ రష్ ఫ్లాస్క్లోకి పవర్ అవుతుంది. ఓకేనా, రైట్. దెన్ కోల్డ్ రష్ ఫ్లాస్క్ విచ్ ఈస్ ప్రెజెంట్ అట్ ద బాటమ్. ఓకేనండి. సో కోల్డ్ రష్ ఫ్లాస్క్ అంటే దిస్ ఈస్ ద రిసీవింగ్ ఫ్లాస్క్ ఆఫ్ 50 ml కెపాసిటీ దట్ ఈస్ కెప్ట్ ఇన్ below that is kept into which the test oil outflows. So ఇది రిసీవింగ్ ఫ్లాస్క్, కెపాసిటీ 50 ml. ఇది రెడ్వుడ్ విస్కోమీటర్కి బాటంలో ఉంటుంది, ఇది ఆయిల్ రిసీవ్ చేసుకుంటుంది. దెన్ ద ఎంటైర్ రెడ్వుడ్ విస్కోమీటర్ రెస్ట్స్ ఆన్ ఏ ట్రైపాడ్ స్టాండ్ విత్ లెవెలింగ్ స్క్రూస్. సో ఈ ఎంటైర్ రెడ్వుడ్ విస్కోమీటర్ ట్రైపాడ్ స్టాండ్ మీద ఉంటుంది, లెవెలింగ్ స్క్రూస్తో అది అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా. దెన్ లెట్ us see the experiment that is working of the redwood viscometer, right. The viscometer is leveled using leveling screws. The water bath is filled with water up to indicator level. సో మీరు రెడ్వుడ్ విస్కోమీటర్ లెవెలింగ్ స్క్రూస్లో అడ్జస్ట్ చేయండి, దెన్ వాటర్ బాత్లో వాటర్ ఫిల్ చేయండి పాయింటర్ లెవెల్ వరకు. దెన్ సెకండ్ పాయింట్ చూడండి. ద ఆయిల్ కప్ ఈజ్ క్లీన్డ్ అండ్ అగేట్ జెట్ ఈస్ క్లోజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వేల్ రాడ్. ద టెస్ట్ ఆయిల్ ఈజ్ పౌర్డ్ ఇన్ టు ద ఆయిల్ కప్ అప్ టు ద పాయింటర్ లెవెల్. సో మీరు వాటర్ బాత్లో వాటర్ ఫిల్ చేయండి అండ్ దెన్ ఆయిల్ కప్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ పాయింటర్ లెవెల్ వరకు మీరు లూబ్రికెంట్ ఆయిల్ ఫిల్ చేయండి. అందులో కూడా ఆయిల్ కప్లో కూడా మీరు థర్మోమీటర్ ఫిక్స్ చేయండి. అంటే వాటర్ బాత్లోనూ ఫిక్స్ చేయండి వాటర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి, ఆయిల్ కప్లోనూ ఫిక్స్ చేయండి ఆయిల్ టెంపరేచర్ మనం మెజర్ చేయడానికి. ఓకేనా స్టూడెంట్స్. దెన్ బాటంలో మీరు ఏం చేస్తారంటే థర్డ్ పాయింట్లో బాటంలో మీరు కోల్డ్ రష్ ఫ్లాస్క్ని ఉంచండి. రెడ్వుడ్ విస్కోమీటర్ యొక్క బాటంలో కోల్డ్ రష్ ఫ్లాస్క్ ఉంచండి, ఎందుకంటే మనకు హీట్ అయిన తర్వాత లూబ్రికెంట్ ఆయిల్ మనం కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇట్ ఈస్ ఎ కలెక్టింగ్ ఫ్లాస్క్. దెన్ అండ్ థర్డ్ పాయింట్ చూడండి. అండ్ ఎంప్టీ కోల్డ్ రష్ ఫ్లాస్క్ ఈస్ కెప్ట్ బిలో ద జెట్. సో రైట్, మనం ఆ పాయింట్ గురించి చెప్పుకున్నాం. దెన్ లెట్ us enter into the another point. Then the water is heated by electric method by stirring. సో మీరు వాటర్ని హీట్ చేయండి. ఓకే, సో మీరు వాటర్ని హీట్ చేయండి. హీట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు స్టర్ చేయండి స్టర్రర్తో. ఎప్పుడైతే మీరు వాటర్ని హీట్ చేస్తారో హీట్ ఫస్ట్ వాటర్ అయ్యిద్ది, వాటరు హీట్ అయ్యిద్ది, ఆ తర్వాత హీటు వాటర్ నుంచి ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, లూబ్రికెంట్ ఆయిల్. అప్పుడు లూబ్రికెంట్ ఆయిల్ కూడా బాగా హీట్ అవుతుంది. ఓకేనా, రైట్. వెన్ ద ఆయిల్ అటైన్స్ డిజైర్డ్ టెంపరేచర్, హీటింగ్ స్టాప్డ్, ద వేల్ రాడ్ ఈజ్ ఓపెన్డ్ అండ్ స్టాప్ క్లాక్ ఈజ్ స్టార్టెడ్. The time taken for 50 ml of the oil to collect in the flask is noted in seconds. ఎప్పుడైతే మీరు ఒక పర్టికులర్ టెంపరేచర్ అనుకుంటారండి, ఫర్ ఎగ్జాంపుల్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం ఈసారి. సో 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అటైన్ అయితే నేను లూబ్రికెంట్ ఆయిల్ రిలీజ్ చేస్తానని మీరు ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే, సో ఎప్పుడైతే 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ రీచ్ అవుతుందో థర్మోమీటర్లో మీరు చూస్తారో హీటింగ్ ఆపేసేయండి. హీటింగ్ ఆపేసి వాల్వ్ రాడ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే లూబ్రికెంట్ ఆయిల్ అవుట్ఫ్లో అవుతుంది. అప్పుడు మీరు వెంటనే స్టాప్ క్లాక్ ఆన్ చేయండి, ఎందుకంటే టైం మెజర్ చేయాలి కదా, రైట్. సో లూబ్రికెంట్ ఆయిల్ మనకు ఈ కోల్డ్ రష్ ఫ్లాస్క్లోకి వచ్చి పడుతుంది, రైట్. సో 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ కలెక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఆ టైంని మీరు సెకండ్స్లో ఎక్స్ప్రెస్ చేయండి, అంతే సింపుల్, రైట్. దెన్ ద రిజల్ట్స్ are expressed in redwood number 1 seconds
అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 50 ml ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్ కలెక్ట్ అవ్వడానికి మనకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 సెకండ్స్ పట్టింది అనుకోండి, 150 రెడ్వుడ్ సెకండ్స్ అని మీరు మెన్షన్ చేస్తారు. సో రిజల్ట్ ఏం రాస్తారంటే దిస్ లూబ్రికెంట్ ఆయిల్ హ్యాస్ టేకెన్ అబౌట్ 150 సెకండ్స్ రైట్ అట్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈ లూబ్రికెంట్ ఆయిల్ 50 ml కలెక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే 150 సెకండ్స్, 150 సెకండ్స్ టైం తీసుకుంది అని మీరు మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మీరు లూబ్రికెంట్ ఆయిల్ యొక్క విస్కాసిటీని మనము రెడ్వుడ్ విస్కోమీటర్ నెంబర్ 1 యూస్ చేసి మనం మెజర్ చేయొచ్చు. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. విస్కాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ లూబ్రికెంట్ ఆయిల్స్కి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ రెడ్వుడ్ విస్కోమీటర్ అండ్ viscosity. That's about this video, students. Thank you for watching.